సభాధ్యక్షులు, వేదిక పైన ఉన్న మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారికి, మిత్రులు, వర్కింగ్ పార్టీ అధ్యక్షులు, శాసనసభ పక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మీకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలని అనగదొక్కుతూ మహిళల్ని, మాలల్ని, మాదిగల్ని మంత్రివర్గంలో లేకుండా ఒక రాజరిక వ్యవస్థతో పరిపాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి కన్ను తెరిపించేందుకు రైతాంగం యొక్క సమస్యలు పట్టించుకోకుండా, రుణమాఫీ చేయకుండా, కల్తీ విత్తనాలు వస్తున్న ఆ యాజమాన్యాల మీద సరైన చర్య తీసుకోకుండా చివరకు అసెంబ్లీ సమావేశాలను ప్రజా సమస్యలు చర్చించే దానికోసం ప్రధానమైన వేదిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ సమావేశాలను కూడా పెట్టకుంటున్న ఈ నియంత్రిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే దానికోసం మొదటి దశ పాదయాత్ర ముగింపు సభ ఇక్కడ జరుగుతూ ఉంది, రైతు సభ. ఈ సభ ద్వారానైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న కల్తీ విత్తనాలు, రుణమాఫీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, పత్తికి మద్దతు ధర లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ సమస్య పట్ల దృష్టి సారించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద నోట్లు రద్దు చేస్తున్న సందర్భంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడాడో, ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడేం మాట్లాడుతుండో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఆ రోజుకి ఈ రోజుకి కేసీఆర్ గారి యొక్క ముఖంలో, మాటలో ఎందుకు తేడా వచ్చిందో దీన్ని బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుపేదల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తన కోసం, తమ యొక్క కుటుంబ సభ్యుల కోసం కాంట్రాక్టుల దగ్గర వేల కోట్ల రూపాయల యొక్క నల్లధనాన్ని